నమస్కారం. నా పేరు కాశన యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. షాయినగర్లో జరిగినటువంటి ఏదైతే గొడవ ఉందో అది వాడజగడం, అక్కడ ఉన్నటువంటి సుంకరి బాలరాజు ప్లాట్ల తగాదాకు సంబంధించినటువంటి వ్యక్తిగత పంచాయతీ. అది కాంగ్రెస్ పార్టీ కానీ డాక్టర్ వంశీకృష్ణ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే సుంకరి బాలరాజు గువ్వల బాలరాజు బినామీ. సుంకరి బాలరాజుకు ఈ అచ్చంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాట్ల బిజినెస్ చేస్తూ, రియల్ ఎస్టేట్ చేస్తూ ఒక్కొక్క ప్లాట్ను ముగ్గురికి పేరు చేసి, అదేవిధంగా భూములను కూడా కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఎంతోమందిని ఇబ్బంది పెట్టి, మీకు నేను ఇలా గువ్వల బాలరాజుకు ఆర్ఎస్ ప్రవీణ్కు నిజంగా మీరు దమ్మున్న లీడర్లు అయితే, నిజంగా మీకు ప్రజల యొక్క నిజాలు తెలుసుకోవాలనేది ఉంటే రేపు పొద్దుగాల మీరు 10 గంటలకు అంబేద్కర్ చౌరస్తాకు రండి. సుంకరి బాలరాజు బాధితులను అందరినీ ఉడక మేము విత్ డాక్యుమెంట్తో సహా హాజరుపరుస్తున్నాం. రేపు పొద్దుగాల మేము 10 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో ఏదైతే సుంకరి బాలరాజు బాధితులతోటి మేము అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడుతున్నాం. మీ యొక్క సుంకరి బాలరాజు యొక్క బండారం బయటపడితే గువ్వల బాలరాజు ఉన్నటువంటి ఆ అవకతవకలు ఏ విధంగా బయటపడతామనే భయంతో మరి దొంగనే దొంగ అన్నట్టుగా గువ్వల బాలరాజు చేస్తున్నాడు. గువ్వల బాలరాజు అనే వ్యక్తి ఈ చట్టం మీద, ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉన్నట్లయితే మరి ఇదే విధంగా కొడంగల్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి కాశీనాథ్ యాదవ్ను మరి పోలీస్ స్టేషన్లో కొట్టి, మరి అక్కడి నుంచి పోలీసులతో నీ క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చి కొట్టినప్పుడు ఆ రోజు మరి నీ పోలీసు వ్యవస్థ, నీ యొక్క చట్టం ఎక్కడ పోయింది? కాబట్టి ఈ యొక్క గువ్వల బాలరాజు అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్వాలన్నాడు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టే ఊర్లలో ఏదైతే దళిత ఉన్నటువంటి యువకులపైన పోలీసులు కేసులు పెట్టినటువంటి వ్యక్తి గువ్వల బాలరాజు. ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ కార్యకర్తల పేరు మీద ఇవాళ రంగాపూర్లో కానీ, ఈరోజు చెన్నారంలో కానీ, ఏ ఊరైనా సరే ప్రభుత్వ భూములను మరి తన యొక్క కార్యకర్తల బినామీల పేర్లు చేసినటువంటి వ్యక్తి గువ్వల బాలరాజు. 50,000 ఓట్లతోటి ఓడిపోయి సోయి తప్పి ఆయన ఏ విధంగా ప్రజలలో ఏదో తిరుగుతున్నా కదా అని అనుకున్నాం. కానీ మేము ఏమనుకున్నాం, సచ్చిన పావుని ఇంకెందుకు చంపాలి అనే విధంగా అనుకున్నాం. కానీ నిజంగా క్రమశిక్షణ, ప్రాణాలు పోసే వ్యక్తి మా డాక్టర్ వంశీకృష్ణ. ప్రాణాలు తీసే వ్యక్తి కాదు. ఎక్కడైనా క్రమశిక్షణతోటి చిన్న పెద్ద గౌరవం ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా మాట్లాడాలని ఒక క్రమశిక్షణ నేర్పినటువంటి డాక్టర్ వంశీకృష్ణను మరి ఈ విధంగా వీళ్ళు మాఫియా అని మాట్లాడడం కాదు. మాఫియా అని మాట్లాడితే మాత్రం ఈసారి మేము చెప్తున్నాం కదా, గువ్వల బాలరాజు అచ్చంపేటలో అడుగుపెట్టాడు. ఈ మాఫియా చేసేది నువ్వే. ఈ అచ్చంపేట కట్టుబట్టలతో వచ్చి 100 ఎకరాలు సంపాదించుకొని పేద ప్రజలను కడుపు కొట్టినటువంటి, మోసం చేసినటువంటి వ్యక్తి గువ్వల బాలరాజు అని తెలియజేస్తూ, ఇంకొకసారి డాక్టర్ వంశీకృష్ణ కానీ ఆ విధంగా మీరు మాఫియా అని మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని తెలియజేస్తున్నా మీడియా ద్వారా.